కేసీఆర్ హైదరాబాద్ లో చేసిన అభివృద్ధికి సేవలకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బస్తీల్లో ఉండే పేదల ఇళ్లు కూల్చుతున్నారని ఆరోపించారు. ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. బీఆర్ఎస్ భవన్లో జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పదేళ్ళు హైదరాబాద్లో ఒక్క కొట్లాట లేకుండా ఒక్క గొడవ లేకుండా హిందూ ముస్లిం పంచాయతీ లేదు, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు, బ్రహ్మాండంగా కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ గారు. అదే వీళ్ళు ఏం చేస్తాను ఇవాళ వచ్చినాక ఓ దిక్కు హైడ్రా డ్రామా, ఇంకో దిక్కు మీకు యాదికుండాలి ఎన్ని మాటలు చెప్పొచ్చిరు వీళ్ళు అధికారంలోకి, ఒకటా రెండా ఇంటింటికి గ్యారంటీ కార్డులు వంచిరు. ఏం చెప్పిండ్రు ఆ రోజు ముసలోళ్ళ కేసీఆర్ ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు లెవెల్లో ఒక్కరికే ఇస్తుండే పెన్షను, మీరు మా కోటేసి మమ్మల్ని తీసుకొస్తే ప్రభుత్వంలకు ఇద్దరికి ఇస్తాం, 2000 కాదు 4000 ఇస్తామని చెప్పారు. వస్తున్నాయి మరి జూబ్లీ హిల్స్లో ఎవరికన్నా 4000 పెన్షన్లు. ఇంకొక మాట చెప్పిండు రేవంత్ రెడ్డి, మీకు యాదుకుండాలి, అత్తకు 4000, కోడలకు మర్చిపోయారు ఏంది అందరు. వస్తున్నాయా జూబ్లీ హిల్స్ 2500 జోరుగా అందరికీ.